ఐపీఎస్ ఆఫీసర్లకు 4 ముచ్చట్లు ఎక్కువ తెలుస్తాయి. పబ్లిక్ కు మంచి చేయాలనే ఆలోచన ఉంటది అనుకుంటాం. గసొంటోళ్ళు రాజకీయంలోకి వస్తే ఎంత మంచి చేస్తారో, ఎన్ని తిప్పలార్చుకుంటారో అని ఆశపడతారు పబ్లిక్ కూడా. అయితే ఓ ఆఫీసరు కొలువు చేసేటప్పుడు మంచిగానే పతార సంపాదించి ఆటెనక పాలిటిక్స్ లో పాదం మోపితే ఓ లెవెల్ ఊహించుకున్నారు. కానీ ఎక్కువ రోజులు ఏం పట్టలే అసలు మనిషి బయటపడటానికి. దీనికోసమే అప్పట్లో ఎన్నో కథలు చెప్పినట్టుండు. రాజకీయంలోకి వస్తామన్నా ఇంకే ఆఫీసర్ను నమ్మరాకుండా దెబ్బ కొట్టిండుల్లా. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో ఊకుంటే ఉత్తోడు అనుకుంటారని మన ప్రవీణయ్య ఉరుకులాట చిన్నగా లేదు. గీ తీవ్ర మంత్రి ఎంపీల మీద అటాక్ చేసిన బాల్కసుమన్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు జైలుకు పంపితే ప్రజాస్వామ్యం కూని అయినట్టు అనిపిస్తుందట పాత పోలీస్ గారికి. గింత సుఖమైన పని పబ్లిక్ కు చూపించినందుకు మన V6 ఛానల్ చూడొద్దని ఎక్స్ లో ఏడ్చుకుంటూ అవాజ్ ఇవ్వట్టే అయ్యగారు. తెలంగాణలో ఏ టీవీ చూడాలనో ఏ పేపర్ చదవాలనో మాకు 2 కోట్ల మంది ఉన్న సబ్స్క్రైబర్లు డిసైడ్ చేసుకుంటారు కానీ ముందు మన సంగతి ఏంది సారు. అప్పటి ముఖ్యమైన మంత్రి గారు ఇదే తెలంగాణ మీడియా హౌస్ ను బ్యాన్ చేస్తున్నామని చెప్పినప్పుడు మీరేమన్నారో యాదుకుందా? V6 మరియు అదే విధంగా వెలుగు పత్రికలను బహిష్కరించడం అనేది అది పూర్తిగా అప్రజాస్వామికమైన గదన్నట్టు అప్పుడు కాపాడుకోవాలని ఎందుకు అనిపించే, ఇప్పుడు కథం పట్టియాలని ఎందుకు అనిపించబట్టే? అచ్చా అప్పుడు ఏనుగు మీద సవారి, ఇప్పుడు ఏసీ కాలర్ తిరుగుతున్నందుక నీలి కండువా పక్కకు వారేసి గులాబీ గులాలు చల్లుకోగానే గజని అవతారం ఎత్తిన రాయట్లా కారు కింద పడతారా ఏనుగు ఎక్కిపోతారా? ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ పోవాలి. ప్రగతి భవన్ గడియలు బద్దలు కొడతా అని గప్పాలనరికి ఎలక్షన్ లో ఏనుగుని ఎట్ల ముంచి ఎమ్మటే కారు కింద పడి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఏకాంత సేవ చేసుకుంటున్నాడు ఏదన్నా ఒకటి ఇస్తారని ఆశకు. అంత పెద్ద సర్కార్ నౌకరీ ఇడిచిపెట్టి దళిత బహుజనుల రాజ్యం తెస్తా అని బీఎస్పీలో గుసాయించి ఎమ్మటే అధ్యక్షుడై హెలికాప్టర్ లో తిరిగినాడే చాలా మందికి డౌట్ వచ్చింది. వెనకాలేదో కథ ఉంది, దళితుల ఓట్లు చిల్లగొట్టే చిల్లర రాజకీయం అని. నరం లేని నాలుకతోటి అప్పుడేమన్నది ఇప్పుడేమంటుంది మీరైనుండ్రు ఒక పారే. కేసీఆర్ గారు మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా CDRs అనలైజ్ చేస్తున్నారు. కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? పోలీసుల అంతర్గత వ్యవహారం, పొలిటీషియన్స్ కి ఏం సంబంధం? 1,15,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినట్టుగా నమ్మించి దాన్ని నిలువున గంగల ముంచిన దుర్మార్గుడు కేసీఆర్. మిత్రులారా, కాళేశ్వరం డ్యామ్ ను పేల్చేసే కుట్ర జరిగింది. దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. ప్రవీణ్ కుమార్ సీఎం కావడం అంటే మీరందరూ సీఎంలు అయినట్టే. మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము ఈ పోరాటం ఆపం. మాత్రం ఐపీఎస్ కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన 5 ఏళ్లకే ఉసరు వెళ్ళే ఉరేసుకొని వచ్చే లెవెల్ ఉంది ప్రవీణ్ గారు మీ పర్ఫార్మెన్స్. సిగ్గుండాలని నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు నా దళిత బిడ్డలను నక్సలులకు అన్నం పెడుతున్న పేరు మీద రాత్రికి రాత్రి ఎన్కౌంటర్లు చేసిన నీవు ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావా? కేసీఆర్ ఇంట్లో బోలుదోము